నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు నిజమైన బీసీ వాదం అంటే ఏమిటో మీతో చర్చించాలని భావిస్తున్నాను. నిజమైన బీసీ వాదం బహుజన రాజ్యాధికారమే అసలైన లక్ష్యం. బీసీల ఓటు పాలక కులాలకు కాదు, బహుజన రాజ్యాధికారానికి పడాలి. 52% పైగా ఉన్న బీసీలు ముఖ్యమంత్రులుగా మారటం, ఛత్రపతి శివాజీ మహారాజ్, సామ్రాట్ అశోకుల మార్గంలో ప్రధానమంత్రులుగా భారతదేశాన్ని పరిపాలించటమే లక్ష్యంగా ఉండాలి. ఇప్పటికే 25 సంవత్సరాల నుండి మాలామాదిగల వర్గీకరణ చిచ్చుపెట్టి కమ్మారెడ్లు నిరంతరంగా తెలుగు రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్నాయి. ఎప్పుడైతే వర్గీకరణ సమస్య రాను రాను సన్నగిల్లుతుందో వెంటనే కమ్మ ప్రభుత్వం కాపులకు, బీసీలకు గొడవ పెట్టి విడగొడుతుంది. ఇప్పుడు ఆదివాసీలకు, వాల్మీకులకు, బోయలకు మధ్య చిచ్చు పెట్టింది. ఒకసారి యూపీ ఎంపీ వీరనారి పోలాందేవి పల్లెకారు అని తెలుసుకున్న విశాఖపట్నం పల్లెకారులు పోలాందేవిని సన్మానించాలని విశాఖపట్నం పిలిపించారు. ఆవిడ ఆ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ నా ఎస్సీ సోదరులారా అని పలకగానే పల్లెకారులు నిర్ఘాంతపోయి సన్మాన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేకపోయారు. దీనినే మతపరమైన శూద్రత్వం అంటారు. పల్లెకారులను బీసీ లిస్టులో, ఎస్టీ లిస్టులో చేరుస్తామని వాగ్దానం చేసిన పవన్ కళ్యాణ్కు సామాజిక అవగాహన కొంచెం కూడా లేదు. ఆయన చెప్పిన వాగ్దానం కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగపడగలగదేమో కానీ సామాజిక న్యాయం మాత్రం జరగదు. కనుక ఓబీసీ సోదరులందరూ తమ ఓటు తాము వేసుకొని తమ పాలన తాము చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, దళిత, బహుజన, ముస్లిం, కాపులతో కలవడం ద్వారా పాలకులుగా మారాలని పూలే అంబేద్కర్ భావజాలం ద్వారా కోరుచున్నాం. ఈ పని మనం చేయాల్సి ఉండగా ఆ పనిని మనం విస్మరిస్తున్నాం. శూద్ర బానిస భావజాల దారిద్ర్యమే అన్ని సమస్యలకు మూల కారణం. సత్యవంతులు, స్వేచ్ఛాలోచన కలిగిన వారు, బుద్ధిమంతులు, నామమాత్రపు ఆలోచన చేయగలిగితే ఈ దేశంలో బ్రాహ్మణీయ కులాలకు పాలించే అర్హత కానీ, దేశాన్ని పాలించే అర్హత కానీ, సంఖ్యాబలం కానీ దేశంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కనీసంగా ఇంత పర్సెంట్ అని ఒక 3%, 5% కూడా ఉండదు. బ్రాహ్మణీయ కులాల బలం కేవలం శూద్ర బానిసత్వం కలిగిన, మెజారిటీ సంఖ్య బలం కలిగిన ఓబీసీల మద్దతు మాత్రమే. నటుడు మెగాస్టార్ హిందూ శూద్రత్వాన్ని భుజం మీద మోయగలిగే శక్తి సంపన్నుడు. కాశీ విశ్వనాథ ఆలయం భక్తుడైన కాపు కులం బలం కలిగిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ రాజకీయాల్లో దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏ విధంగా అయితే కాంగ్రెసు, తెలుగుదేశం రాజకీయ పార్టీలను నడిపించాయో అదే మార్గంలో ప్రజారాజ్యాన్ని కూడా నడిపించాడు తప్ప భిన్నమైన పూలే అంబేద్కర్ మార్గంలో పార్టీని నడిపించలేదు. సామాజిక మార్పు అంశాన్ని ప్రస్తావించి మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, మాన్యవర్ కాన్షీరామ్, మదర్ తెరిసా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు అయితే పెట్టాడు కానీ వారి భావజాలాల ప్రకారం తాను మారలేదు, పార్టీని ఆ మార్గంలో నడిపించలేదు. కనుక ఫలితం శూన్యమైంది. కోట్ల రూపాయలు విరాళం ఇచ్చే అలవాటున్న పవర్ స్టార్ కళ్యాణ్ పూలే అంబేద్కర్ భావజాల దారిద్ర్యానికి ఒక సజీవ ఉదాహరణ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కనపడగానే శిరస్సు వంచి కృతజ్ఞత చెల్లించడం, అమ్మగా భావించిన బెహంజీ మాయావతికి 3 సార్లు పాదాభివందనం చేయడం, సామాజిక స్ఫూర్తి కలిగించే అనేక వేల పుస్తకాలు చదవడం అయినప్పటికీ జై భీమ్ అన్న నోటితోనే ఇప్పుడు జై శ్రీరామ్ అనడం,
జై భారత్ అనడం జై సనాతన ధర్మం అంటున్నాడు. అనాల్సిన చోట జై హింద్ అనడం ఆర్ఎస్ఎస్ నినాదమైతే భారత్ మాతాకి జై అని బెహంజీ మాయావతి సభలోనే చెప్పడంతో అనుకూల సమీకరణలు జరగలేదు. స్థిరత్వం కలిగిన ఎవరైనా ఒక పుస్తకం చదివితే లేదా ఒక వ్యక్తి మాటలకు ప్రభావితమైతే అదే భావజాలానికి కట్టుబడి జీవిస్తాడు. ఎవడు ఏది చెప్తే దానికి తందానా అనలేడు. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక పెండ్లి ఊరేగింపులో అవమానించబడ్డప్పుడు హిందుత్వం వల్లనే నాకు ఈ అవమానం జరిగిందని దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. పెరియార్ రామస్వామి నాయకర్ వారణాసిలో హిందుత్వ శిక్షణ పొంది కూడా ఒక వసతి గృహంలో బ్రాహ్మణులకు ప్రత్యేకంగా శూద్రులకు తక్కువగా భోజన ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఒక పెద్ద సామాజిక ఉద్యమాన్ని నడిపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలనం పుస్తకం చదవగానే మాన్యవర్ కాన్షీరామ్ తనలోని మత విశ్వాసాలను శాశ్వతంగా వదిలి ఒక పరివరాజకుడుగా మాంక్గా మారినాడు. అంబేద్కర్ భావజాలం ఎంత ప్రభావితం చేస్తుందో సామాజిక పోరాటంలో ఉండేవాళ్ళు గమనించాలి. ఆ ఒక్క భావజాలమే సోదరి మాయావతిని 5 సార్లు యూపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయగలిగింది. ఎగువ కులాల శూద్ర బానిసత్వం, బహుజన శూద్ర బానిసత్వం. ఎగువ కులాల శూద్ర బానిసత్వం పాలక కులాలకు మేలు చేసేవిగా, బహుజన శూద్ర బానిసత్వం పాలిత కులాలకు కీడి చేసేవిగా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ శూద్రులు, రెడ్లు, కమ్మలు, కాపులు తర్వాత అధిక సంఖ్యలో బీసీల్లోనే, తర్వాత తక్కువ సంఖ్యలో షెడ్యూల్ తెగల్లో, చాలా స్వల్పంగా షెడ్యూల్ కులాల నుంచి ఉన్నారు. మన తోటి వారు మనకు తెలియకుండానే ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తున్నారని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంత రహస్యంగా పకడ్బందీగా ఆర్ఎస్ఎస్ శూద్ర బానిసత్వంలోకి ప్రజలను రిక్రూట్ చేసుకుంటూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త బంగారు లక్ష్మణ్ బీజేపీ లాంటి హిందూ మతతత్వ పార్టీకి షెడ్యూల్ కులాల నుండి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆశ్చర్యం వేస్తుంది. పార్టీ ఫండ్ కోసం 1,00,000 రూపాయలు తీసుకున్నాడనే ఆరోపణతో పార్టీ నుండి గెంటివేయబడ్డాడు. బీజేపీ పార్టీ ఈరోజు కోట్లాది రూపాయలు విరాళాలు తీసుకుంటుంది. ఈ మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా 5 లక్షల రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన బ్రాహ్మణుడు. తెలుగు రాష్ట్రాల నుండి రాష్ట్ర నాయకులుగా, జాతీయ నాయకులుగా గుర్తింపు పొందిన ఆర్ కృష్ణయ్య, పాలూరి రామకృష్ణయ్య, బాబాసాహెబ్పై విషప్రచారం చేసే బీసీ న్యాయవాది కొండలరావు లాంటి వారు కూడా ఉన్నారు. వీరిలో పాలూరి రామకృష్ణయ్య గారు, ఆర్ కృష్ణయ్య గారు కోటీశ్వరులు. భావజాల దారిద్ర్యం కారణంగానే వీరు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో తెలియకుండానే 30 సంవత్సరాల పాటు సామాజిక ఉద్యమంలో పనిచేస్తూ తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. వీరు టీవీల్లో మాట్లాడుతూ ఆధిపత్య కులాల పత్రికలకు కాలమ్స్ రాస్తూ తమ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తూ ఉంటారు. నరేంద్ర మోదీ తమ బీసీ కులానికి చెందినవాడని, స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత సమర్థవంతమైన ఒక బీసీగా దేశాన్ని ప్రధానిగా పాలించటం తమకు గర్వకారణమని ఆర్ కృష్ణయ్య, పాలూరి రామకృష్ణయ్య చెబుతూ ఉంటారు. గౌరవ మోదీ గారు బీసీ కాదు, సంపన్న ఆర్యవైశ్య కుటుంబానికి చెందినవారు. వారి కులం పేరు మోద్ గాంచి. ఆ కులస్తులు ఆవు నెయ్యి వ్యాపారం గుజరాత్లో చేస్తూ ఉంటారు. చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నారు. బీపీ మండల్ గారు మోద్గాంచి కులాన్ని మండల్ కమిషన్ రిపోర్టులో ఓబీసీ లిస్టులో చేర్చలేదు. ఆర్ఎస్ఎస్ ముందస్తు ప్రణాళిక ప్రకారం 2002లో మోదీ గారిని ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా బీసీ లిస్టులో పెట్టించుకున్నాడు. శూద్ర భావజాలం
దారిద్ర్యంగా కారణంగానే తమ కులంలో పుట్టిన వారిని బీసీ కాదని నిర్మోహటంగా చెప్తారు. తమ కులంలో పుట్టకపోయినా వర్ణంలో పుట్టిన వారిని తమ కులంగా భజన చేయడమే శూద్ర భావజాల దారిద్ర్యమని నిర్వచించవచ్చు. పాలూరు రామకృష్ణయ్య గారు నూనె తీసే తెలిక కులానికి చెందిన ఓబీసీ. ఆవు నెయ్యి వ్యాపారం చేసేవారు సాధారణంగా గానుగ నూనె వ్యాపారం చేసేవారు వేరు అని తెలిసి కూడా తమ కులస్తులందరూ ప్రధానమంత్రులుగా బ్రాహ్మణీకరించుకోవడమే అవుతుంది. నుదుట బొట్టు మంత్రాలు వచ్చినంత మాత్రాన శూద్రులు బ్రాహ్మణులు అయిపోతారా? మహాభారతంలో కృష్ణుడు ఆర్యక్షత్రియుడు. 8 మంది ఆర్య స్త్రీలను వివాహం చేసుకున్నారు. కానీ ఏ ఒక్క శూద్ర స్త్రీని కూడా వివాహం చేసుకోలేదు. కానీ యాదవులందరూ కృష్ణుడు తమవాడేనని సొంతం చేసుకున్నారు. విశ్వకవి జాషువా ఒక యాదవ కుటుంబానికి పుట్టినవాడే అయినప్పటికీ ఎవరు జాషువా మా కులస్థుడని యాదవులు ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు, సొంతం చేసుకోలేదు. అదే భావజాల దారిద్ర్యం. రాష్ట్ర అధ్యక్షులుగా బీసీ నాయకులుగా అంపా గోవింద్ ఒక వినూత్న ప్రకటన చేశారు. బీసీలు హిందువులు కారని కంచైలయ్య గారి బాటలోనే నేనెట్లా హిందువునవుతా అని అందరూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం అని ప్రచారం చేశారు. సరిగ్గా తెలుగు రాష్ట్రాలకు అలాంటి నాయకత్వం అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రభావితమైన బీసీ న్యాయవాది కొండలరావు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు ఏమీ చేయలేదని, మహాత్మా పూలేకు పేరు రానివ్వకుండా వ్యతిరేకంగా బాబాసాహెబ్ పనిచేసేవారని, ఎస్సీ ఎస్టీ హక్కులపై నిరసన వ్యక్తం చేస్తూ అనేక వ్యాసాలు రాస్తూ ఉంటారు. మింటో మార్లే సంస్కరణలు, చెమ్స్ఫోర్డ్ సంస్కరణల తర్వాత 1929 నాటికి భారతదేశంలో మిగిలి ఉన్న మెజార్టీ కులస్తులైన బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించడానికి సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ఆ సంస్కరణల ద్వారా వచ్చే ప్రాతినిధ్యం కోసమే సర్ జాన్ సైమన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విజ్ఞప్తి మేరకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి పంపించింది. కానీ అప్పటి గాంధీ బహుజనుల ప్రాతినిధ్యాన్ని బొంద పెట్టడానికి సైమన్ కమిషన్ గోబ్యాక్ ఉద్యమాన్ని నడిపించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను ముందుకు పెట్టి బ్రాహ్మణీయ కులాలకు సైమన్ కమిషన్ పనిని చేయనీయలేదు. గాంధీ కుట్రలకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ శివదయాల్ సింగ్ చౌరాసియా అనే ఓబీసీ న్యాయవాదితో కలిసి సైమన్ కమిషన్కు స్వాగతం పలికి తమకు ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞాపన పత్రం ఇచ్చారు. బహుజనులు తమ కులాలను బ్రాహ్మణీకరించుకోవడం, తమ వాస్తవ సామాజిక ఆర్థిక పరిస్థితులను కమిషన్కు తెలియచేయాలని బాబాసాహెబ్ కోరారు. కానీ బీసీ కులాలు తమ కులాల పేర్లను సంస్కృతీకరించుకొని కంసాలులు విశ్వబ్రాహ్మణులుగా, మంగళం పలికేవారు, శుభం పలికేవారు నాయి బ్రాహ్మణులుగా, పల్లెకారులు అగ్నికుల క్షత్రియులుగా, ఇలాగ అందరూ కూడా పేర్లు మార్చుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం వల్లనే సైమన్ కమిషన్ ఈ దేశంలో పని చేయలేకపోయింది. అందుకే భారతదేశంలోని కులాల ప్రతినిధులందరినీ లండన్ రౌండ్ టేబుల్ సమావేశాలకు ఆహ్వానించారు. 12-11-1930న లేబర్ పార్టీ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ అధ్యక్షతన జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ గారు వెళ్ళలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ వెళ్ళారు. తర్వాత 7-9-1931న రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ స్వయంగా వెళ్ళి అంబేద్కర్ ఏ కులాలకు ప్రతినిధిగా వచ్చారని ప్రశ్నించాడు. ఆ రోజుల్లో ఒక్క హిందూ బీసీ కూడా డాక్టర్ అంబేద్కర్ను మా ప్రతినిధి అని టెలిగ్రామ్ పంపలేదు. కానీ ఎస్సీ ఎస్టీలు వేలాది టెలిగ్రాములు అంబేద్కర్కు మద్దతుగా పంపారు.
డాక్టర్ అంబేద్కర్ వాగ్దాటి ముందు గాంధీ చేతులెత్తేశాడు. ధర్మిలా 17 సెప్టెంబర్ 1932న వచ్చిన మెక్డొనాల్డ్ అవార్డు ద్వారా ఎస్సీ ఎస్టీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యం వచ్చింది. బీసీలకు అలాంటి ప్రాతినిధ్యం కేంద్ర స్థాయిలో మండల్ కమిషన్ మరియు ఇందిరా సహాని కేసు తర్వాతనే వచ్చింది. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎల్ చందాపూరి విజ్ఞప్తి మేరకు బాబాసాహెబ్ బీసీల ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగంలో ఆర్టికల్ 340ను చేర్చారు. అయితే ఇప్పటికీ బీసీల కులాల వారి జనగణన ఎందుకు జరగడం లేదు, చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎందుకు రావడం లేదన్న ప్రశ్నలపై బీసీ నాయకులు ఆలోచించాలి. దీర్ఘకాలిక ఉద్యమ శిబిరాలను నిర్మించాలి. ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ షాహీన్ బాగులో మహిళలు నిర్వహించిన ఉద్యమ శిబిరాల మాదిరిగా బీసీలు కూడా తమ ప్రధాన డిమాండ్ల కోసం అన్ని జిల్లా కేంద్రాలలో శిబిరాలు ఏర్పాటు చేయాలి. ప్రధాన డిమాండ్లు ఎలా ఉండాలంటే కులాల వారీగా జనగణన, చట్టసభల్లో బీసీలకు రాజ్యాంగబద్ధమైన ప్రాతినిధ్యం. ఈ డిమాండ్ నెరవేరే వరకు దీర్ఘకాలిక ఉద్యమాలు నిర్మించాలి. ఈ అంశాలు ఎస్సీ ఎస్టీల నాయకత్వం కూడా చేయి కలిపి పనిచేయటానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే బీసీలతో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా చేయి కలిపి పనిచేస్తారో దేశంలో సామాజిక మార్పు వస్తుంది, తద్వారా రాజ్యాధికారం వస్తుంది. బీసీలు ఈ దేశానికి పాలకులు అవుతారు. వారితో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా ఆ పాలనలో భాగస్వామ్యం అవుతారు. ఈ రకంగా చేస్తేనే నిజమైన బీసీ వాదం అవుతుంది. కానీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీల ప్రమోషన్లు అడ్డుకుంటాం, ఎస్సీ ఎస్టీ మీకు కూడా అడగండి, బీసీలకు కూడా మాకు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్ రావటానికి రాజ్యాంగ సవరణ చేయమని అడగండి. అంతేగాని వాళ్ళకి ఇవ్వకూడదు, ఇస్తే మాకు కూడా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పటం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలో చేయొద్దని నేను వినయపూర్వకంగా మనవి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.